హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఆల్రెడీ మస్ట్ వాచ్ తెలుగు డబ్బుడ్ మూవీస్కి సంబంధించిన వీడియోస్ 2-3 ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఈరోజు టాపిక్ కూడా అదే. ప్రతి ఒక్కరు చూడవలసిన ది బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అవి తెలుగు డబ్బుడైనా కావచ్చు, మన తెలుగు మూవీస్ అయినా కావచ్చు, బాలీవుడ్ అయినా కావచ్చు, ఏవైనా కావచ్చు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లో వెళ్దాం. నెంబర్ 13 లవ్ మౌలి, స్టేరింగ్ బై నవదీప్, డైరెక్టెడ్ బై నవేందర్. ఈ మూవీ వచ్చిన తర్వాత చాలామంది ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఒక మంచి మూవీ గైస్ ఇది. మన జీవితంలో మనం ఎలా ఉండాలో ఈ మూవీ చూసి తెలుసుకోవచ్చు. మన పార్ట్నర్తో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది ఈ మూవీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అసలు మనం ఎలా ఉండకూడదు అని కూడా ఈ మూవీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ ఇది. ప్లాట్ విషయానికి వస్తే మౌలి ఒక ఫేమస్ పెయింటర్. అయితే తన లైఫ్లోకి వచ్చిన ఏ అమ్మాయి తనకి సెట్ అవ్వదు, తొందరగానే బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు మౌలి తన బర్త్డే రోజు ఒక పెద్ద అడవిలోకి అయితే వెళ్తాడు. అక్కడ మౌలికి ఒక అఘోరా ఒక పెయింట్ బ్రష్ని ఇస్తాడు. ఆ తర్వాత మౌలి లైఫ్లో ఏం జరిగింది, అసలు ఆ బ్రష్కున్న పవర్స్ ఏంటి, ఇంతకీ మౌలి ఆ బ్రష్తో ఏం చేస్తాడు అనేది ఈ మూవీ చూసి మనం తెలుసుకోవచ్చు. ఈ మూవీలో ఉన్న లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ గైస్ ఇది. ఆహాలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 12 ఎలక్షన్, స్టేరింగ్ బై న్యూ యాక్టర్ విజయ్ కుమార్, డైరెక్టెడ్ బై తమీజ్. ఈ మూవీ మన ఎలక్షన్ టైంలో వచ్చింటే భలే ఉండేది. ఎవరైనా కానీ రాజకీయాల్లోకి దిగితే ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, ఎన్నెన్ని బొక్కలు ఉంటాయి, మోసాలు, కుట్రలు, డబ్బు, మర్డర్స్లు, ఇలా చాలా విషయాలు ఈ మూవీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో అయిన నటరాజన్ తన మామ మేట మేరకు ఎలక్షన్ రాజకీయాల్లోకి దిగుతాడు. ఆ తర్వాత మనోడు ఎలక్షన్ టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, ఎలక్షన్లో గెలుస్తాడా లేదా ఓడిపోతాడా, ఇంకా ఆ తర్వాత ఏమైంది అనేది ఈ మూవీలో చూసేయండి. చాలా బాగుంటుంది మూవీ, ఎవరు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 11 బజే వాయు వేగం, స్టేరింగ్ బై కార్తికేయ, డైరెక్టెడ్ బై ప్రశాంత్ రెడ్డి. RX-100 మూవీ తర్వాత కార్తికేయకు ఒకటంటే ఒక మంచి మూవీ కూడా పడలేదు. చాలా వరకు అన్నీ యావరేజ్గానే ఉంటాయి. కానీ ఈ మూవీ మాత్రం కొంచెం బాగుంటుంది. ప్లాట్ విషయానికి వస్తే హీరో ఫాదర్కి హెల్త్ బాగలేక అర్జెంట్ సర్జరీ చేయాలి. దానికి కావాల్సిన మనీ మన హీరో దగ్గర ఉండదు. ఇంకా ఎలాగైనా హీరో మనీ సంపాదించాలని క్రికెట్ బెట్టింగ్ అయితే వేస్తాడు. ఆ తర్వాత హీరో ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు అనేది ఈ మూవీలో చూసేయండి. ఈ మూవీ చాలా బాగుంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 10 కృష్ణమ్మ, స్టేరింగ్ బై సత్యదేవ్, డైరెక్టెడ్ బై వివి గోపాలకృష్ణ. సత్యదేవ్ ది బెస్ట్ యాక్టర్ అని మనందరికీ తెలుసు. సత్యదేవ్ తీసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో ఈ కృష్ణమ్మ కూడా ఒకటి. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన 1 వీకే OTTకి వచ్చేసింది. ఇంత మంచి మూవీని ఎవరు కానీ సపోర్ట్ చేయలేదు. మరి ఎందుకు ఏమని వాళ్ళకే తెలియాలి. ప్లాట్ విషయానికి వస్తే భద్ర, శివ, కోటి ఈ ముగ్గురు అనాథలు. అలాగే మంచి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు. అయితే ఈ ముగ్గురు ఏవో చిన్న చిన్న డ్రగ్స్ బిజినెస్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అలాగే కొద్ది రోజుల తర్వాత ఆ పనిని మానేస్తారు. అందరూ హ్యాపీగా ఆ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకు అర్జెంటుగా మనీ అవసరం వచ్చి మళ్ళీ ఆ డ్రగ్స్ బిజినెస్ చేయాలని అనుకుంటారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళ లైఫ్లో ఏం జరిగింది, ఎందుకు శివ చనిపోయాడు అనేది ఈ మూవీలో చూసేయండి. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 9 పరువు, స్టేరింగ్ బై నరేష్ అగస్త్య, డైరెక్టెడ్ బై 3 డైరెక్టర్స్. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఇది. సుధీర్ అండ్ డాలీ ఇద్దరు వేరే వేరే కులం వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఒకరోజు అనుకోకుండా డాలీ యొక్క బావని సుధీర్ చంపేస్తాడు. ఎందుకు చంపేశాడు, అంత అవసరం ఏమొచ్చింది, ఆ తర్వాత వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారనేది ఈ సిరీస్లో మీరు చూసేయండి. ఇంతకు మించి ఈ సిరీస్ గురించి చెప్పకూడదు. ది బెస్ట్ సిరీస్ ఇన్ రీసెంట్ టైమ్స్, డోంట్ మిస్ ఇట్ గైస్. G5లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 8 ది బాయ్స్. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను ఈ సిరీస్ గురించి, మళ్ళీ ఒకసారి గుర్తుకు చేస్తున్నా. చూడకపోతే వెళ్ళి చూసేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ప్లాట్ విషయానికి వస్తే ఈ సీజన్ 3లో బిల్లీ బూచర్ అండ్ ఈ టీమ్ హోమ్లాండర్ని మరియు సూప్స్ని ఎలా చంపాలని ట్రై చేస్తూ ఉంటారు. చివరికి ఏమైంది అనేది ఈ సిరీస్లో మీరు చూస్తారు. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్ గైస్. నెంబర్ 7 హౌస్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సిరీస్ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తుకు చేస్తున్నా. ఐరన్ థ్రోన్ కోసం టార్గేరియన్స్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే గ్రీన్స్ అండ్ బ్లాక్స్గా విడిపోతారు. అలా వాళ్ళ మధ్య వార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సిరీస్లో చూసేయండి, డోంట్ మిస్ ఇట్ గైస్. జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 6 మిర్జాపూర్ సీజన్ 3.
వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ ఇది. ఆల్రెడీ 2 సీజన్స్ అయితే వచ్చేసాయి. అవి చూడకపోతే వెళ్ళి చూసేయండి. సీజన్ 2కి కంటిన్యూషన్గా ఉంటుంది ఈ సీజన్ 3. మొన్న బాయ్ చనిపోయిన తర్వాత మిర్జాపూర్లో ఏమైంది, గుడ్డు నిజంగానే మిర్జాపూర్కి కింగ్ అయ్యాడా లేదా, ఇంతకీ కాలిన్ భయ్య చనిపోయాడా లేదా అనేదే ఈ సీజన్ 3లో చూసేయండి. ఇంకా సపరేట్గా ఈ మిర్జాపూర్ సిరీస్ గురించి చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్ గైస్. నెంబర్ 5 మైదాన్, స్టేరింగ్ బై అజయ్ దేవగన్, డైరెక్టెడ్ బై అమిత్ శర్మ. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుండి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. పెట్టిందేమో 250 crores, వచ్చిందేమో 68 crores. మరి ఎందుకు ఇలా జరిగిందో అనేది వాళ్ళకి తెలియాలి. ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. స్టోరీ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ప్లాట్ విషయానికి వస్తే అబ్దుల్ రహీం ఒక మంచి ఫుట్బాల్ కోచ్. అయితే రహీం ఎలా హైదరాబాద్ నుండి ఒక మంచి ఫుట్బాల్ టీంని రెడీ చేస్తాడు, ఇంతకీ రహీం ఆ టీంతో ఒలింపిక్స్ని గెలుస్తాడా లేదా, ఈ జర్నీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ మూవీలో చూసేయండి. ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ జోనర్లో ఇటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రాలేదు, ఎవరు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4 కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, స్టేరింగ్ బై కోతులు, డైరెక్టెడ్ బై వెస్బాల్. ముందుగా ఈ మూవీ కంటే ముందు వచ్చిన 4 మూవీస్ని మనం చూడాలి, ఖచ్చితంగా చూడాలి బ్రో. అంటే చూస్తే ఎందుకు కోతులు ప్లేస్లో హ్యూమన్స్ ఉన్నారు, హ్యూమన్స్ ప్లేస్లో కోతులు ఎందుకు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇంకా సీజర్ ఎవరు, అతను ఏం చేశాడు అనేదే మనకు తెలుస్తుంది. ప్లాట్ విషయానికి వస్తే సీజర్ చనిపోయిన కొన్ని జనరేషన్స్ తర్వాత ఈ స్టోరీ మొదలవుతుంది. ఏప్స్ అన్నీ కొన్ని తెగలగా విడిపోతాయి, అలాగే బ్రతుకుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ ప్రాక్సిమస్ ఎవరు, ఎందుకు ప్రాక్సిమస్ మెయిన్ పట్టుకోవాలనుకుంటున్నాడు, ఇంతకీ నోవా ఎవరు అనేది మనకు ఈ మూవీలో తెలుస్తుంది. చాలా బాగుంటుంది మూవీ, మిస్ అవ్వద్దు గైస్. ఈ మూవీ యూట్యూబ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 ఫ్యూరియస్ ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా, స్టేరింగ్ బై అన్యా టైలర్, డైరెక్టెడ్ బై జార్జ్ మిల్లర్. ఈ మూవీకి ముందు మీరు మ్యాడ్ మ్యాక్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, లేదా ఈ మూవీ చూసిన తర్వాత అయినా మ్యాడ్ మ్యాక్స్ చూడవచ్చు. ఎందుకంటే ఇది మ్యాడ్ మ్యాక్స్కి ప్రీక్వెల్ కాబట్టి ఎలాగైనా ఒకటే. మ్యాడ్ మ్యాక్స్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ ఆల్ టైమ్. అయితే మ్యాడ్ మ్యాక్స్లో మనం చూసిన ఫ్యూరియస్ యొక్క ఫుల్ ఆరిజిన్ స్టోరీని ఈ మూవీలో చూడవచ్చు. ఇంతకీ ఫ్యూరియస్ ఎక్కడ పుట్టింది, ఎలా ఇక్కడికి వచ్చింది, ఎందుకు ఇలా మారింది అనేది ఈ ఫ్యూరియస్ ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాలో చూడవచ్చు. మ్యాడ్ మ్యాక్స్ ఎంత బాగుంటుందో అంతే బాగా ఈ మూవీ కూడా బాగుంటుంది. అసలు మిస్ అవ్వద్దు గైస్, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 మహారాజా, స్టేరింగ్ బై విజయ్ సేతుపతి, డైరెక్టెడ్ బై నితిన్ స్వామినాథన్. నేను నైటే ఈ మూవీ చూసా, సినిమా అయితే సూపర్ ఉంది. అసలు విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి సపరేట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఎక్కువ చెప్పను ఈ మూవీ గురించి, చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లాట్ విషయానికి వస్తే మహారాజా ఒక బార్బర్, మహారాజా తన కూతురు మరియు లక్ష్మి, ఈ ముగ్గురు తన ఇంట్లో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు మహారాజా ఇంట్లో దొంగల పడి తన లక్ష్మిని కిడ్నాప్ చేస్తారు. అలా మహారాజా వెళ్ళి తన లక్ష్మిని కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ లక్ష్మి ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది ఈ మూవీలో చూసేయండి. మళ్ళీ చెప్తున్నా గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 1 కల్కి 2898 స్టేరింగ్ బై ప్రభాస్, డైరెక్టెడ్ బై నాగశ్విన్. ప్రభాస్ అన్న బాహుబలి తర్వాత ఈ మూవీతోనే 1000 కోట్లు సాధించాడు. ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా. ప్లాట్ విషయానికి వస్తే మన భైరవ్ ఒక బౌంటీ హంటర్, ఎప్పటికైనా ఒక పెద్ద బౌంటీని పట్టి కాంప్లెక్స్కి వెళ్ళాలనేదే మన భైరవ కోరిక. ఇంతకీ ఆ కాంప్లెక్స్ ఏంటి, ఇంతకీ కల్కి ఎవరు, కలి ఎవరు, ఎలా ఈ మూవీని మహాభారతానికి కనెక్ట్ చేశారు, ఇంకా చాలా విషయాలు మీకు తెలియాలంటే ఈ మూవీని చూసేయండి. అసలు ఎవరు మిస్ అవ్వకూడదు ఈ మూవీని, అవైలబుల్ ఇన్ థియేటర్స్. ఇంకా ఇవి గైస్ 13 మస్ట్ వాచ్ తెలుగు మూవీస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీస్. అసలు ఎవరు మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.